హలో. నేను సేఫే. ఇంతకీ తెలిసిందా ఎవరు నన్ను చంపాలనుకున్నారు? వేసేసాను నేను. నాకు వేరే దారి లేదు. వాడు నన్ను చంపాలనుకున్నాడు, అందుకని నేను చంపేశా. ఇంతకీ చెప్పు, ఎవరు నన్ను చంపాలనుకున్నారు? నా ఫ్రెండా? ఏం మాట్లాడుతున్నావు? సరే, ఫోన్ పెట్టు. మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. నేను ఇక్కడ సీక్రెట్ హైడౌట్లో ఉన్నా. బాయ్. నా పేరు డానీ. నాదొక బట్టల ఫ్యాక్టరీ. ఒకరోజు నా ఫ్రెండ్ వచ్చి నాతో డీల్ మాట్లాడాడు. ఆ డీల్ ఏంటంటే, నాది బట్టల ఫ్యాక్టరీ, వాడిది గన్స్ ఫ్యాక్టరీ. బట్టల్లో గన్నులు పెట్టి చైనాలకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అదే వాడి బిజినెస్. అందులో మాకు సగం 50-50. డబ్బు ఆశతో నేను ఈ డీల్ని ఓకే అనేసా. వాడు దీనికంటే చాలా రిచ్ అయిపోతున్నాడు ఏంటో. ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను వాడిని ట్రాక్ చేస్తున్నాను. వాడు చాలా రిచ్ అవుతున్నాడు. వాడికి ఇంకో ఏదో సోర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదర్ దెన్ గన్స్ వాడు ఇంకోటి ఏదో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అదే కనుక్కోవాలనుకుంటున్నా. వాడికి ఈ సంగతి తెలిసిపోయింది కాబట్టి నన్ను చంపడానికి వస్తున్నాడు. నువ్వా? కూర్చో. సర్లే కానీ గుర్తుందా మనం ఈ ఫ్యాక్టరీ బట్టల కోసం తయారు చేసాం. ఇప్పుడు గన్నుల కోసం వాడుతున్నాం. బట్టల్లో గన్నులు దాచిపెడుతుంది. ఎందుకు నన్ను చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు రే? ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్పేస్తే ఇప్పుడు నేనేం చేయాలరా? అందుకని చంపడానికి ప్లాన్ వేసా. ఆఫీసర్ ఉన్నాడు చూడు, నేను పిలిచినందుకే వచ్చాడు. అదా నీ బాధంతో. సరే, అయినా నాకు ఈ లోకంలో ఉండాలని లేదు. ఇంకా చంపే. సరే అయితే ఒకటి మర్చిపోకరా, ఫ్రెండ్ రా నేను. వదిలేరా, నీ ఇష్టం. కానీ గుర్తుంచుకోరా, నేను నీ ఫ్రెండ్.
ఇప్పటికైనా ఎప్పటికైనా forever. తెలుసురా నా ఫ్రెండ్ అని. బాయ్. హలో నాన్న. చంపేశాను. షబాష్ మేరే బేటే, చంపేశావా వాడిని? ఊరికే అన్నానన్న, చంపలేదు. నిన్ను చంపడానికి వస్తాడు ఆ డెవిల్. ఆడి పేరు గుర్తుపెట్టుకోనన్నా. ఆడి పేరు డానీ. No! దారా చూసుకుందాం. Learn to deal with the valley, the hills are kept the same. But don't you know you got wild blood running through your veins?